నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ ఆదోను. పోస్టల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మాచర్ల సబ్ డివిజన్ జేడీఎస్ స్టాఫ్ నిర్వాహక సమ్మెకు పిలుపునిచ్చారు. వారు 12వ తారీఖు నుంచి నిర్వహణ సమితి కమిషనర్ కమిటీ సిఫార్సుల అమలు కోసమని ఈ సమ్మె చేస్తున్నాము. దీనిలో భాగంగా సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలని, 8 గంటల పనిభారం కల్పించాలని, మరియు సీనియర్స్ కి 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాలు అడిషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరుకుంటూ కమిషనర్ కమిటీ ఇప్పటి వరకు అమలు చేయని విషయాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. వేధింపులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ ఎంప్లాయీస్ చేసే యొక్క సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సర్వీసు 12 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 36 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇవ్వాలని, అలాగే 8 గంటల పని భారాన్ని కల్పించాలని, ఈ అదనపు ఇంక్రిమెంట్లు ఈ పని భారం తగ్గించాలని, ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిపార్ట్మెంట్ లాగానే మేము 8 గంటలు, 10 గంటలు, 12 గంటల డ్యూటీ కూడా చేస్తున్నాము. అయినా సరే మాకు 5 గంటల జీతంతో సరిపెడుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం వారు గుర్తించి మాకు 8 గంటల డ్యూటీని కల్పించి మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ లో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని పథకాలని మేము చేస్తున్నాము. అలాగే ఆర్పిఎల్ఐ, అలాగే ఐపీబీపీ, ఇవన్నీ ఎన్ఆర్జీఎస్ ఆ స్కీమ్స్ అన్ని మేము చేస్తున్నప్పటికీ మాకు రికగ్నైజేషన్ రావట్లేదు. అలాగే వర్క్ లోడ్ లో కూడా క్యాలిక్యులేట్ చేయట్లేదు. అందుకని ఆ సర్వీస్ అన్ని మేము ప్రొవైడ్ చేయాలంటే మాకు 8 గంటలు అనేది చాలా అవసరము. సో ఆ డిమాండ్ అనేది నెరవేర్చాలి. అలాగే మా సార్స్ ఇద్దరు ఉన్నారనమాట, రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఒకటి చెప్తాను. నా బీఓలో మా జీడీఎస్ సార్ ఒకళ్ళు రిటైర్ అయిపోయారనమాట. రిటైర్ అయిపోయి తనకి పెన్షన్ కూడా లేదు. ఈవెన్ సర్వీస్ చేసినప్పటికీ తనకి పెన్షన్ లేకపోవడం, తను మళ్ళీ వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ ని పెన్షన్ అడగటం అనేది చాలా దుర్భరమైన స్థితి అని నేను భావించాను. ఇది నా డిమాండ్. గ్రామీణ సర్వీస్ వాళ్ళ యొక్క డిమాండ్లు మేము 34 సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటే కూడా రోజుకి కనీసం ప్రతి ఒక్క బీపీఎం కూడా 7 గంటల నుంచి 8 గంటలు డ్యూటీ చేస్తున్నారు. రెగ్యులర్ డ్యూటీ వాళ్ళతో పాటు కూడా ఆయన మాకు సరైన గుర్తింపు లేదు. ఏదో ఆర్డీలు చేయమని, అకౌంట్లు చేయమని ఒత్తిడి చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళకంటున్నా కూడా అసలు బీపీఎంలో ఎక్కువ వర్క్ చేస్తున్నారు. అయినా కానీ గుర్తింపు లేదు. మమ్మల్ని రెగ్యులర్గా చేయాలని, ఎటువంటి డ్యూటీ కల్పించి రెగ్యులర్ కల్పించాలని, గ్రాడ్యుయేట్ ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన పెన్షన్ లేకుండా, పెన్షన్ గ్రాడ్యుయేట్ కూడా 5 లక్షలు లేదు. 5 లక్షలు గ్రాడ్యుయేట్ కావాలి, కల్పించాలి. మెయిన్ ముందు మాకు ఈ ఇన్సూరెన్స్లు, గ్రూప్ ఇన్సూరెన్స్లు అన్నీ చేస్తున్నాం, అన్ని వర్కులు చేస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ మాది కాకపోయినా వాళ్ళు ఈ సర్వీస్ చేస్తున్నారు అందరికి కూడా. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లా. అందుకని మమ్మల్ని ఒక రెగ్యులర్ కింద గుర్తించి మాకు ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం.